జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఎందుకని మాట అంటున్నాను అంటే, ఎట్ ప్రజెంట్ అయితే అది లేదు, వస్తున్నారు అనేది అయితే లేదు. బట్ ఏంటి అంటే, ఆయన డెఫినెట్ గా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఆయన కొన్ని యాక్షన్ ప్లాన్ ని ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఆత్మీయ సభ అని చెప్పేసి తన అభిమానులకి ఒక సభ స్టార్ట్ చేస్తున్నారు, సభను పెట్టబోతున్నారు. దాని గురించి గవర్నమెంట్ అడుగుతున్నారంట, అనుమతుల గురించి. ఇప్పుడు గా ఎటువంటి సినిమా ఫంక్షన్ లేదు, ఎటువంటిది రిలీజు లేదు, సినిమా రిలీజ్ అనేది ఎక్కడా లేదు ఇప్పుడు. కానీ ఆయన ఎందుకని ఈ ఆత్మీయ సభ అనేది ఎందుకు పెడుతున్నారు? నేను ఎందుకంటున్నానంటే, ఆయన ఇప్పుడైతే రాజకీయాల్లోకి రారు కన్ఫర్మ్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన సినిమాల మీద ఫోకస్గా ఉన్నారు. బట్ ఆయనకి రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పి ఆయన ద్వారా చాలా సందర్భాల్లో చెప్పారు. దానికి సంబంధించి ఈ ఆత్మీయ సభతో ఇండైరెక్ట్ గా తను రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఒక దారి అనేది పరుచుకుంటున్నారా? ఈ మధ్యన జరిగిన పరిణామాలు చూద్దాం. ఈవెన్ పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఫ్యామిలీ మొత్తం అంతా వెళ్ళారు, కానీ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ కానీ, నందమూరి కళ్యాణరామ్ గారు కానీ ఎక్కడా లేరు వాళ్ళు. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. సో దానివల్ల ఆయన ఏంటి అని టీడీపీ పార్టీకి కూడా, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సిగ్నల్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? అతను తన బలాన్ని కూడా చూపిస్తున్నారా ఇండైరెక్ట్ గా అని అయితే అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. అంత అవసరం ఉంది ఇప్పుడు ఆత్మీయ సభ? ఇప్పుడుకిప్పుడు తన అభిమానులతో ఆత్మీయ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? ట్యాంక్ సభ అంటే సినిమా దేవర రిలీజ్ అయ్యి కూడా ఎప్పుడు 4 నెలలు అవుతుంది, కానీ దేవర తర్వాత పెద్ద ఫంక్షన్ కూడా చేయలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆత్మీయ సభ లాంటిది గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు ఇవన్నీ తీసుకుంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎయిదర్ ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇండైరెక్ట్ గా దీన్ని ఒక వేదికగా, రాజకీయాల గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు, బట్ ఏంటంటే తన బలాన్ని చూపిస్తారా? ఇది ఒకటి. రెండోది, పద్మభూషణ్ అవార్డులో నందమూరి బాలకృష్ణ గారికి వచ్చినటువంటి ఆ పద్మభూషణ్ అవార్డులో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా ఫ్యామిలీ, అంతే నందమూరి ఫ్యామిలీ అందరూ ఉన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణరామ్ గారు కానీ లేరు దాంట్లో. వాళ్ళు వీళ్ళని పిలవలేదు, వీళ్ళు పక్కన పెట్టేశారు అని ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చారు. దానికి కౌంటర్గా నేను ఏంటి, నా బలం ఏంటి చూపిద్దామని అనుకుంటున్నారా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. చూద్దాం ఈ ఆత్మీయ సభ అన్నది రేపు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనే సంగతి చూద్దాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.